కీర్తనలు 34వ కీర్తన 21వ వచనం చదువుతాం. అమ్మా చదవండి. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. హల్లెలూయా. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎవరైతే నీతిమంతుని ద్వేషిస్తారో వారు అపరాధులంట, వారు పాపాత్ములు, వారు దోషులు. చాలామంది కుటుంబాలలో మనం గమనించినప్పుడు యేసయ్యను ఎవరైతే నమ్ముకుంటారో, యేసయ్య రక్తంతో కడగబడి నీతిగా నీతిమంతులుగా మార్చబడతారో, ఆ యేసయ్య బిడ్డలను, దేవుని బిడ్డలను దూషించకూడదు. ఒకవేళ దూషిస్తే వారు అపరాధులని దేవుని వాక్కు చెప్తుంది. వారు వారి వారు వారు దోషకులంట, వారు అపరాధికులు. వారికి మేలు ఎంత మాత్రము జరగదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు, సంఘములో పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు ఒకరిని ఒకరు ఏం చేయాలంటే మరి గౌరవించుకోవాలి, ఒకరినొకరు హెచ్చించుకోవాలి, ఒకరి ఎదుట ఒకరు తగ్గించుకోవాలి. నీ ఎదుట వాళ్ళు నువ్వు గణపరుచుకోవాలి, నీకన్నా గొప్పవాడిగా ఎంచుకోవాలి. ఒకవేళ నువ్వు దూషిస్తే, ద్వేషిస్తే నువ్వు అపరాధి అవుతావు, నువ్వు దోషి అవుతావు. అది నీకు శిక్షగా మారుతుంది. యేసయ్యని ఎవరైతే నమ్ముకుంటారో, మందిరానికి ఎవరైతే వస్తారో, అది ఇళ్ళల్లో కానీ సంఘములో కానీ ఎక్కడైనా కానీ వారిని గౌరవించాలి, వారితో మర్యాదగా నడుచుకోవాలి. అప్పుడు నీకు అది పరిశుద్ధం, పవిత్రం. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ఒకవేళ నీతిమంతుణ్ణి అనగా యేసయ్యను నమ్ముకున్న వాడిని నువ్వు దూషించిన, తిట్టినా అది నీకు చాలా నష్టముగా ఉంటుందని, అది నీకు దోషముగా, పాపముగా మారుతుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మరి నీవు నీతి అనుసరించి నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా నీతిగా నడుచుకోవాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలి. నీవు దేవుని యందు భయము కలిగి నీతిగా నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీకు, నీ కుటుంబానికి క్షేమాన్ని కలుగు చేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, నెమ్మది సమాధానం ఇస్తాడు.